గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలన్నారు. పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండూ కళ్ళు లాంటి వారని, పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీల పాలక మండలి ఏర్పడి 7 నెలలు గడిచినా తర్వాతైనా అధికారులతో సమావేశాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. కేంద్ర నిధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే సర్పంచ్లకు గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ సువర్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ మధూరి మల్లారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, తహసీల్దార్ స్వామి, ఎంపీడీఓ మహేష్, ఎంపీఓ దయాకర్, సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతోటి అధికారులకు మీటింగ్ పెట్టకపోవడము ఇది ఓ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఈ 2 సమన్వయంతో పనిచేసినప్పుడే మన ప్రజాస్వామ్య ఫలితాలు ప్రజలకు అందుతాయన్నది మనందరికీ తెలుసు. ఇప్పటికి కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళ పదవికాలు ముగినా కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ పెట్టి ఆ దిశగా ఇంకా ఆలోచించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పెట్టకపోదురో ఏమో కానీ మన గ్రామాలకు రావాల్సిన కేంద్ర నిధులు ఆగిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేక ఆ నిధుల కొరకు తప్పని పరిస్థితులలో ఈరోజు గ్రామీణ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది, అలాగే మున్సిపల్ ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా బాధనే అనిపించినప్పటికీ ఇప్పటికైనా గుర్తెరిగి కళ్ళు తెరిచి ఈ కార్యక్రమం చేపట్టినందుకు నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా చాలా కాలం ముందు మొన్ననే అంతా 7 నెలలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా సర్పంచులు ఎన్నుకోబడ్డారు. అధికారులు అంటే ఎప్పటికి ఉంటారు కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి